నిర్మించిన పంబన్ బ్రిడ్జిపై హై స్పీడ్ ట్రయల్ రన్ నిర్వహించారు. 2 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనపై నుంచి రైలు దూసుకెళ్లింది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని మండపం పట్టణం నుంచి రామేశ్వరంలోని పంబన్ ద్వీపాన్ని ఈ వంతెన కలుపుతుంది. సముద్రంపై నిర్మించిన ఈ వంతెన మధ్యలో పైకి లేచి ఓడలకు దారిస్తుంది. ఆ దృశ్యాలను చూసేందుకు ఇక్కడకు పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. 535 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ రైల్వే వంతెనను ప్రధాని మోదీ అతి త్వరలో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ వంతెనపై 2 ఇంజన్లతో లోడ్ డిఫ్లెక్షన్ టెస్ట్ నిర్వహించగా తాజాగా హై స్పీడ్ టెస్ట్ నిర్వహించారు. నూట 10 ఏళ్ల కిందట నిర్మించిన రైల్వే బ్రిడ్జి స్థిరత్వం కోల్పోవడంతో దాని ప్రక్కనే కొత్త వంతెనను నిర్మించారు. రామేశ్వరం దీవిని భారత భూభాగంతో కలుపుతూ 1914లో పాత రైల్వే వంతెనను నిర్మించారు. దాని దిగువన పడవలు, నౌకలు సులువుగా వెళ్లేందుకు వీలుగా వంతెన మధ్యలో పట్టాలకు ఇరువైపులా పైకి లేచే విధంగా హైడ్రాలిక్ లిఫ్ట్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఆ హైడ్రాలిక్ లిఫ్ట్లకు కూడా తరచూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. 1964లో పంబన్ దీవిలో భారీ తుఫాను కారణంగా రైల్వే వంతెన బాగా దెబ్బతినింది. ఆ తర్వాత రైల్వే ఇంజనీరింగ్ నిపుణులు ఆ వంతెనకు మరమ్మతులు చేశారు. 1988లో పంబన్ రైల్వే వంతెనకు చేరువగా పొడవైన రహదారి వంతెనను కూడా నిర్మించారు. అయితే పాత రైల్వే వంతెనలో కొన్ని చోట్ల బీటలు వారాయి. దీంతో పక్కనే కొత్తగా రైల్వే వంతెన నిర్మించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. 2019 మార్చిలో ఈ వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కాగా కోవిడ్ సంక్షోభం, పంబన్ ప్రాంతంలో తరచూ ఏర్పడే అలల ఉధృతి, తుఫాన్లు తదితర కారణాలతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా పెరిగింది. పాత పంబన్ రైల్వే వంతెనలో నౌకలకు దారి విడిచే ప్రాంతం వద్ద లిఫ్ట్ యంత్రాల్లో సాంకేతిక లోపం ఏర్పడడంతో 2023 డిసెంబర్ నుంచి రామేశ్వరానికి రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఇప్పుడు కొత్త బ్రిడ్జిపై తిరిగి రైళ్లు పరిగెత్తుతున్నాయి.